హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఒక ప్యాషన్ ప్లస్ బైక్ వచ్చింది. వైజర్ కట్ అయిపోయిందని చెప్పి వైజర్ అంటే అది తెగిపోయింది. లోపల సిట్టింగ్లు అయితే బాగానే ఉన్నాయి, పైన వైజర్ అనేది తెగిపోయింది. దీన్ని టెంపరీగా పని జరుపుకోవాలంటే ఏ విధంగా మనకి ఇక్కడ నుంచి స్క్రూలు వేసి అయితే ప్రజెంట్ చేయొచ్చు మనము ఆల్టర్నేషన్. కానీ బయటికి గలీజ్ కానొస్తుంది. అట్లా కాకుండా మనం నీట్గా ఉండాలా, మనకు వైజర్ సెట్టింగ్ అనేది నీట్గా రావాలంటే మనం కొత్త టూల్ తెప్పించినాము. ఇది ప్లాస్టిక్ వెల్డింగ్ మిషన్ ఫ్రెండ్స్. ఈరోజు దీంతో మనము వెల్డింగ్ చేద్దాం, దానికి నీట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాము. చూద్దాం రండి. గ్యాప్ ఉంది చిన్న వద్దు. చూడండి, బాగా సెట్ అయిపోయింది. ఇలా ఈ విధంగా చేసుకోవడమే. ఈ విధంగా చేసుకొని కట్టర్ అయితే దీంతో పాటు మన కట్టర్ గాని వచ్చింది. ఇట్లా ఇటు వరకు కట్ చేసేది. బయట నుంచి చూసుకోండి, బాగా సెట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ వెల్డింగ్ మిషన్ అనేది బాగా యూజ్ అవుతుందని పర్పస్తోనే తెప్పించిన. ఇంకా వైజర్ కానీ మనం వేయాలంటే ఇంచుమించు ఒక 500 వరకు అవుతుంది, 400 నుంచి 500 వరకు అవుతుంది. ఇది సింపుల్గా ఒక 100-150లో మనకు పని అనేది అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని వెల్డింగ్ చేసాము. ప్లాస్టిక్ వెల్డింగ్ అనేది బాగా ప్రాపర్గా సెట్ అయిపోయింది, బాగుంది. ఏదో ఇంకోటి ఇది ఉన్నది, దీన్ని కానీ కట్ అయిపోయినాయి, ఇది కానీ చేసాము. మొత్తం సిట్టింగ్లు అన్ని బాగున్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ ఒకటి క్రాక్ అయిందని మార్చుకున్నారు ఇతను. ఇప్పుడు దీన్ని కానీ వెల్డింగ్ చేసాం మనం, ప్రాపర్గా సెట్ అయిపోయింది, బాగుంది. ఇది మనకు నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నా, 2000 పడింది మనకు. దీంట్లో కానీ మోడల్స్ వెల్డింగ్ ఈ స్టిక్కుల మోడల్స్ వేరున్నాయి, 3-4 మోడల్స్ ఉన్నాయి. నాకైతే బాగా యూజ్ అవుతుందని నేను కంటెంట్తో తెప్పించుకున్నా. మీకు ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. 2000 పడింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.